ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత అండ్ లైవ్లో చాలా మంచి కాన్వర్జేషన్లు నడుస్తున్నాయి రిగార్డింగ్ తనూజ. సో నా ఆనెస్ట్ ఒపీనియన్ ఏంటో చెప్తున్నా. ఫర్ ద ఫస్ట్ టైం చాలా బాగా అనిపించారు. ఇంకా కరెక్ట్గా ఫ్రేజ్ చేయాలంటే ఇంకా నేను తమ్నెల్ కూడా ప్రిపేర్ చేయాలి, ఎక్కడ ఆలోచిస్తాను. తనూజ 24 క్యారెట్స్ బంగారంలో అనిపించారు, నిజంగా అనిపించారు. హార్ట్ఫుల్గా చెప్తున్నా. మీకు ఎలా చెప్పాలి, బిగ్ బాస్ హౌస్లో విన్ అవ్వడం వేరు, బయట విన్ అవ్వడం వేరు. బిగ్ బాస్ హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ దగ్గర విన్ అవ్వడం వేరు, బయట ఆడియన్స్ దగ్గర విన్ అవ్వడం వేరు. ఇప్పుడు ఏదైతే తనూజ చేసిందో అక్కడ హౌస్ మేట్స్కి చాలామందికి నచ్చలేదు. లైక్ దివ్యాకి నచ్చలేదు, ఇమాన్యుకి నచ్చలేదు, క్లాస్ పీకుతున్నారు. బట్ ఆమెకు చెప్పిన కొన్ని పాయింట్లు ఉన్నాయి సార్, మామూలు చాలా బాగున్నాయి. మిడ్ నైట్ ముచ్చట్లు మాత్రం మిస్ అవ్వకండి. లేట్ అయినా అన్ని డీటెయిల్గా రాసి వచ్చి చెప్తా. తలనొప్పి వచ్చిన 3-4 శారడాలు మింగైనా వచ్చి చెప్తా. చాలా అద్భుతమైన కాన్వర్జేషన్, ఒకటి కాదు 2 కాదు. పవన్ కళ్యాణ్ కూడా చిన్నది ఏడిచాడు, బోల్డ్ ఉంది. మిడ్ నైట్ కాన్వర్జేషన్లో తెస్తా. బట్ మీకు ఒకటి చెప్పాల్సింది ఏంటంటే, చాలా జెన్యూన్గా, చాలా ఆనెస్టీగా ఆమె ఇచ్చిన విధానం చూసారా. ఈరోజు తనూజ గారు 1 మెట్టో 10 మెట్లో కాదు, ఒక 100 మెట్లు పైకి ఎక్కిసారు. అలాగా ఈ ఒక్క గెస్చర్తో, ఈ ఒక్క ఎపిసోడ్తో, ఈ ఒక్క లైవ్తో ఆమెకు 100% టాప్ 5. నువ్వేంట్రా చెప్పేది, మా అక్క ఎలాగైనా టాప్ 5 అంటే ఇలా టాప్ 5 వెళ్ళడం వేరే మాట. ఇందులో నాకు నచ్చింది ఏంద్రా అంటే, కళ్యాణ్ 100% రాంగ్ చేశారని చెప్పట్లేదు, కానీ నాకు సెల్ఫిష్గా అనిపించాడు. దానికి రీజన్స్ కూడా చెప్తా. నేనేది ఇష్టం వచ్చినట్టు స్టేట్మెంట్లు పాస్ చేయను. హౌస్లో జరిగినవే, లైవ్లో కానీ అన్సీన్లో కానీ జరిగినవే, దాన్ని నేను డాట్లు చేసే చెప్తా. ఎందుకు కళ్యాణ్ సెల్ఫిష్గా అనిపించాడు, ఎందుకు కళ్యాణ్ నచ్చలేదు. ఇక్కడ బిగ్ బాస్ ఒక పవర్ ఇచ్చినప్పుడు తనూజ నువ్వు తీసుకో అన్నప్పుడు కళ్యాణ్ అసలు స్ట్రైట్ అవే తీసేసుకున్నాడు. ఏదో జస్ట్ నేమ్ సేక్ ఒక మాట అనేసి, అది ఎందుకో కూడా మాట్లాడతా, క్లియర్గా మాట్లాడతా. అలాగే ఈరోజు జరిగిన సంఘటనలు మనం డివైడ్ చేసుకుంటే 2 టాస్కులు జరిగాయి. ప్రతి టాస్క్ తర్వాత ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ జరిగింది. ఈ 4 ఘట్టాల గురించి మాట్లాడదు, ఇంకేమైనా ఉంటే అది కూడా మాట్లాడదు. ముందు 4 ఘట్టాలు అండ్ ఎలిమినేషన్ ఎలా ఉండబోతుందో అనేది మీకు క్లియర్ పిక్చర్ వచ్చిందా, రాకపోతే అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. చాలా బాగుంటుంది ఈ వీడియో, సో స్కిప్ చేయకుండా చూడండి. ఎక్కువసేపు నేను రన్నింగ్ కామెంట్ అస్సలు ఇవ్వను, మీకు తెలుసు కదా. సో ఒక ఎమోషన్తో చెప్తా మొత్తం అంతా. మీకు కానీ నా ఎమోషన్కి కనెక్ట్ అయిన లాజికల్ పాయింట్స్ కనెక్ట్ అయితే దయచేసి లైక్ చేసి చూడండి. ఎక్కువ మందికి రీచ్ అవ్వట్లేదు, సో రీచ్ వెళ్తుంది. కుదిరితే హైప్ ఆప్షన్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేయకపోతే వర్త్ టు సబ్స్క్రైబ్. మై రివ్యూస్ అలాగే ఇన్స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో పెడతా, ఫాలో అవ్వడం ట్రై చేయండి. ఎందుకంటే రేపు ఎలిమినేషన్ ఉంటుంది, 2 ఎలిమినేషన్లు. అండ్ ఎలిమినేషన్ ప్రాసెస్ కూడా ఎలా ఉండబోతుంది మీకు అర్థమైంది కదా, చెప్పేస్తుంది అన్ని ఫ్లోలో చెప్పేస్తా. సో ఇంక స్టార్ట్ చేద్దాం. వెల్కమ్ టు మై రివ్యూస్. మేరా నామ్ క్యా హే, పవన్ హే. ఇంక మొదలు పెడదాం. హే, ఇప్పుడు ఎలిమినేషన్ మీకు అర్థమైందా? ఇప్పుడు అంటే ఎపిసోడ్ చూసిన వాళ్ళకి అర్థమై ఉంటుంది, చెప్తున్నా. లాస్ట్లో పవర్ ఇచ్చారు కదా, నెంబర్ 1 గేమ్ అయిపోయింది, డేంజర్ జోన్ గేమ్ అయిపోయింది. సో ఫస్ట్లో పొజిషన్లో ఉన్న పేరుకి ఆఫర్ ఏంద్రా అంటే, వాళ్ళు ఇంకా డేంజర్ జోన్లో లేరు, ఇంకా హౌస్లోకి ప్రమోట్ అయ్యారు. డేంజర్ జోన్లో లేరు, హౌస్లోకి ప్రమోట్ అయ్యారు అంటే వాళ్ళకి ఇమ్యూనిటీ వచ్చింది ఈ వారం. సో ఈ వారం వాళ్ళు ఇంకా నామినేషన్స్లో ఉన్న వాళ్ళు సేఫ్ అయిపోయినట్టే. ఈసారి చాలా డిఫరెంట్గా జరగబోతుంది ఎలిమినేషన్. మీకు అర్థం కావట్లే, చెప్తా అది కూడా ఎలా జరగబోతుందో కూడా చెప్తా. సో భరణి అండ్ దివ్య సేఫ్. ఇందులో నక్కతోక దొక్కింది ఎవర్రా అంటే దివ్య డేంజర్ జోన్లో ఉంది. డబుల్ ఎలిమినేషన్ ఉంటే హై ఛాన్స్ ఉంది ఎలిమినేట్ అవ్వడానికి. కానీ ఇప్పుడు వీళ్ళిద్దరూ టాప్ పొజిషన్లో ఉన్న వల్ల సేఫ్ అయిపోయారు. అది ఇప్పుడు కళ్యాణ్ కూడా సేఫ్ అయిపోయాడు. కళ్యాణ్ ఎలాగో లీడింగ్లో ఉన్నాడు అని డజంట్ మ్యాటర్, బట్ చెప్తున్నా. సో మీకు ఇప్పుడు అర్థమైందా, రాము, ఇమాన్యుల్ ఎలాగో నామినేషన్ 10 మంది ఉన్నారు కదా నామినేషన్స్లో. ఇప్పుడు 3 సేఫ్ అయిపోయినట్టే, ఇంకా దివ్య, భరణి, కళ్యాణ్. అంటే 7 మీకు నామినేషన్స్లో ఉన్నట్టు. బ్రో మరి మేము భరణికి దివ్యకి ఓటే అవసరం లేదంటే అవసరం లేదు, ఇంక వేస్ట్, అది మ్యాటర్. సో ఈ 7 ఉన్నారు చూసారా, ఈ 7లో 2 ఎలిమినేట్ అవుతారు. 2 ఏ బేసిస్లో ఎలిమినేట్ చేస్తారో అంటే, వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత వైల్డ్ కార్డ్స్తో ద్వారా అయినా చేయించవచ్చు ఒకరిని, ఆరు క్రేజీగా జరగబోతుంది. బట్ ఒకటి చెప్తున్నా చూడండి, ఫ్లోరా సైని గారు అయితే ఎలిమినేట్ అయిపోతారు, రాసి పెట్టుకోండి. అండ్ ఈరోజు ఎపిసోడ్ లైవ్ అన్నీ కలిసి కొట్టుకొని చూసినా కూడా రితు చౌదరి ఎలిమినేట్ అవ్వడానికి హై ఛాన్స్ ఉంది. ఒకవేళ రితు చౌదరి ఎలిమినేట్ అవ్వలేదనుకోండి, డిమాండ్ పవన్ ఎలిమినేట్ అవ్వడానికి హై ఛాన్స్ ఉంది, ఎందుకంటే ఓట్లు పడట్లేదు, అది మ్యాటర్. ఈ 7 మధ్య గేమ్ నడుస్తుంది. సో చాలా క్రేజీగా జరగబోతుంది రేపు. అందుకే మనకి సబ్స్క్రైబ్ కొట్టండి, ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఫాలో కొట్టండి. వీడియో కంటే ముందు స్టోరీలో పెట్టేస్తాను ఎవరు ఎలిమినేట్ అయిపోతారో ముందు, రేపు త్వరగా వచ్చేస్తాయి అప్డేట్లు. అది అట్లా ఉంటుంది మనతో. సో అర్థమైంది కదా సేవింగ్ ప్రాసెస్. లాస్ట్లో బిగ్ బాస్ చెప్పిన అనౌన్స్మెంటు. సో అంత పెద్ద
పవర్ తనూజ ఇచ్చారు ఎవరికి, కళ్యాణ్కి. ఈసీ డిజర్వ్డ్ అంటే మాట్లాడదాం అక్కడికి వచ్చాక. సో 5th టాస్క్ 6th టాస్క్ జరిగింది. మనం దాని ఫస్ట్ టాస్క్ సెకండ్ టాస్క్ అని మాట్లాడుకుందాం కన్ఫ్యూజన్ లేకుండా ఈరోజు. సో ఈరోజు జరిగిన ఫస్ట్ టాస్క్ ఏంటి, పాటలు వేస్తారు ప్రతి రౌండ్కి, డ్యాన్స్ వేయాలి. డ్యాన్స్ వేస్తారు, పాట అయిపోతుంది. పాట అయిపోగానే బిగ్ బాస్ ఒక కలర్ చెప్తాడు. అక్కడ బొక్కలు పెట్టారు కదా 5-6 కలర్లతో బొక్కలతో, లోకల్ దూరి ఎవడైతే ఫస్ట్ వస్తాడో వాడు విన్ను. ప్రతి పేరు ఆడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ రితు డెమాన్ ఉన్నాడు అనుకోండి, ఫస్ట్ రౌండ్ రితు ఆడింది అనుకోండి, సెకండ్ రౌండ్ ఒకవేళ రితు విన్ అవ్వకపోతే సెకండ్ రౌండ్ డెమాన్, అలా తర్వాత రితు అలా ఆడతారు. సో అలా వస్తుంది. దీనివల్ల డెమాన్ పవన్కే బొక్కపడింది, అది కూడా మాట్లాడదాం. ఇందులో ఈ ఆటలో బాగా ఆస్వాదించి, ఒకవేళ ఫస్ట్ రాకపోయినా కూడా బాగా ఆస్వాదించింది ఎవర్రా అంటే సుమన్ శెట్టి. గట్టిగా నవ్వుకున్నాను లైవ్లో కానీ ఇప్పుడు కానీ. ఏమన్నా వేసాడు ఆ స్టెప్లో విత్ ఎక్స్ప్రెషన్, మాస్ ఎక్స్ప్రెషన్స్. అలాగే సుమన్ శెట్టిని కాంప్లిమెంట్ చేసే విధానం ఉంది చూసారా, ఎవరు సంజన గారు, టూ గుడ్ అనిపించింది. సో నాకు అది చెప్పాలనిపించింది, ఎందుకంటే బాగా ఎంటర్టైన్ చేశారు వాళ్ళు. సో ఇప్పుడు టాస్క్లోకి వచ్చేస్తే ఫస్ట్ ఏమైందిరా అంటే ఆల్మోస్ట్ పవన్ కళ్యాణే లైవ్లో కూడా సరిగ్గా చూపించలేదు, ప్యాంట్ లాగేశారని నాకు అర్థమైపోయింది. పవన్ కళ్యాణే ఆల్మోస్ట్ వెళ్ళిపోతున్నారు. దాని తర్వాత శ్రీజ, తర్వాత మనోడు పాజ్ అని చెప్పేశాడు, ఎందుకంటే ప్యాంట్ వచ్చేస్తుంది అక్కడ మొత్తం. తనూజ అందుకే హట్ అయింది. తనూజ అదే హట్ అయ్యి ఏమనుకుందంటే వీళ్ళు టీమప్ అయిపోయారు, డెమాన్ పవన్, రితును, దివ్యను, ఎవరు బన్నీ నాన్న టీమప్ అయిపోయారు. ఎందుకంటే కళ్యాణ్ అంటే పడదు కదా, శ్రీజ అంటే పడదు కదా, సో డైరెక్ట్లీ అప్లైస్ టు కళ్యాణ్. ఆమెమేమో క్యాలిక్యులేషన్ వేసుకుందే కానీ అంత లేదు అక్కడ, ప్యాంట్ జారిపోయింది అంతే, అంతమేం లేదు. అంతమించి అందుకే పాజ్ అని చెప్పి ఈ టేకులు తీస్తా అంటే దొబ్బదనేసాడు బిగ్ బాస్. సో పవన్ కళ్యాణ్కి ఇచ్చేశారు. అందులో నాకేం అంత అన్యాయం జరగలేదు. అరుచుకున్నారు, చాలా అరుచుకున్నారు, ఫిష్ మార్కెట్ అయింది. బట్ పవన్ కళ్యాణే ఒకవేళ ప్యాంట్ జారిపోయిన ఏం జారిపోయిన పవన్ కళ్యాణే ముందు వస్తాడు, వచ్చేవాడు, ఈ వుడ్ హ్యావ్ కమ్ అది. సో ఫస్ట్ ప్లేస్ వచ్చింది పవన్ కళ్యాణ్ తనూజకి, ఇంకా అలా ఆడవసరం లేదు. సో సెకండ్ ఎవరు వచ్చారు, ఓవర్ కాన్ఫిడెన్స్కి రాసుకోలేదు. ఫస్ట్ పవన్, దివ్య. ఇది ఇందాక మార్నింగ్ టు ఈవినింగ్ లైవ్ అప్డేట్స్లో చెప్పారు రివ్యూలో, ఈ టాస్క్ బిగ్ బాస్ చేతిలో ఉంది. అక్కడ ఎవడైతే నించున్నారో వాళ్ళ ఎదురుగా ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్ చెప్పేసిన వాళ్ళకి ఈజీ. సో బిగ్ బాస్ దివ్య నీకు అలాగ నీట్గా ఆమె ఎదురుగున్న కలర్ చెప్పేస్తే ఆమె ఫసక్కమని దూరిపోయారు. సో మీకు అర్థమైంది కదా. సో ఇక్కడ అదృష్టం ఉండాలి, బిగ్ బాస్ కరుణ కూడా ఉండాలి. బిగ్ బాస్ బాగా కరుణించాడు దివ్య నిఖితకి. సో దివ్య నిఖిత అలా దూరిపోయింది. సో సెకండ్ దివ్య. అక్కడ దరిద్రం ఏంటంటే ఫస్ట్ రౌండ్లో డెమాన్ పవన్ ఉండడం వల్ల సెకండ్ రౌండ్లో రితు ఉంది. సెకండ్ రౌండ్లో కూడా డెమాన్ పవన్ ఉంటే వేరే లెక్క ఉంది. అది డెమాన్ పవన్కి దరిద్రం అంతే. ఈరోజు అంతా డెమాన్ పవన్ దరిద్రం. ఈ దరిద్రంలో ఎలిమినేట్ అయిపోతాడేమో మరి, ఇంకేం చేయలేం. మూడో రౌండ్లో వచ్చి డెమాన్ పవన్ ఫసక్ వెళ్ళిపోయాడు. నాలుగో రౌండ్లో మిగిలింది ఇంకిద్దరే, సంజన గారును సుమన్ శెట్టి. సూపర్గా వేసారు డ్యాన్స్, సూపర్. ఇలాగా కలర్ చెప్పగానే మాయ హాబిట్లో దూరిపోయాడు ఫసక్కమైన బొక్కలోకి. హైలైట్, సూమన్ మ్యాన్ మన సుమన్ అన్న లోపలికి వెళ్ళాడు. సో మొత్తానికి ఎంతో కొంత కష్టపడి పాయింట్లు తెచ్చాడు. సో వాళ్ళకి పాయింట్లు రాలేదు సంజన వాళ్ళకి. ఇక్కడతో గేమ్ అయిపోయింది. గేమ్ అయిపోయిన తర్వాత అనౌన్స్మెంట్ ఏంద్రా అంటే హైయెస్ట్ పవర్లో ఉన్న వాళ్ళకి ఒక అనౌన్స్మెంట్. హైయెస్ట్ పవర్లో ఉన్న వాళ్ళకి దరిద్రం కూడా ఏంద్రా అంటే 4th 5th పొజిషన్లో ఒకరిని మీరు రిమూవ్ చేయాలి అన్నారు. నాకు ఇక్కడ రకరకాల వ్యూ పాయింట్లు ఉంటాయి. నా వ్యూ పాయింట్ అయితే నేను చెప్పేస్తాను, అందులో మనకి తగ్గేదేలే. నేను ఒకవేళ వాళ్ళ ప్లేస్లో ఉంటే నేనేం చేస్తాను అంటే సుమన్ శెట్టి, శ్రీజావాన్ని తీసేస్తాను. ఎందుకురా అంటే నేను టాస్క్ బేసిస్లో చూసుకుంటా. టాస్క్ బేసిస్లో చూస్తే వాళ్ళే లీస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు, వాళ్ళ పాయింట్లే తక్కువ ఉన్నాయి, వాళ్ళు తీసేస్తాను. బట్ వీళ్ళు ఏం చెప్తున్నారు అక్కడ, వాళ్ళిద్దరు కంటే వీళ్ళిద్దరు స్ట్రాంగ్ కదా, స్ట్రాంగ్ వాళ్ళు తీస్తే మనకు ముందుకు వెళ్ళడానికి హెల్ప్ అవుతుంది కదా, సో వీళ్ళిద్దరినే తీసేద్దామని చెప్పి వాళ్ళిద్దరిని తీస్తారు. ఇంకో యాంగిల్ కూడా ఉంది, ఇందాక రివ్యూలో చెప్పారు. ఇప్పుడు ఎలా ఉంటాయంటే ఇక్కడ బాండింగ్లు, అనుబంధాలు ఎక్కువైపోయాయి కదా, ఎవరు ఒప్పుకోపోయినా ఇది ఒక పాయింట్ యాడ్ అవుతుంది. ఏందిరా అంటే దివ్య నిఖితకి భరణికి వర్సెస్ ఎవరు వాళ్ళు పోలిస్తే ఆమె పేరేంటి, ఫ్లోరా, అమ్మాయి పేరేంది, సంజన. వీళ్ళ మీద పెద్ద బాండ్ లేదు. అటుపక్క చూస్తే శ్రీజ అంటే ఇద్దరికీ పడదు, బట్ సుమన్ శెట్టి మీద కన్సర్న్ ఉంది. సో ఆ యాంగిల్ కూడా అప్లై చేశారు. సో ఇవన్నీ అప్లై చేసి వాళ్ళ నుంచి వీళ్ళు తీసేయడం అనేది నాకు కరెక్ట్ కాదనిపించింది. ఎందుకంటే వాళ్ళేమంత సూపర్ అల్ట్రా స్ట్రాంగ్ కూడా కాదు, వాళ్ళు కష్టపడి ఏదో పాపం వాళ్ళిద్దరు ఆడవాళ్ళు ఈ స్టేజ్ వరకు వచ్చారు. వీళ్ళు నిజంగా ఒకవేళ ఆ ప్లేస్లో ఫర్ ఎగ్జాంపుల్ ఎవరు పవన్ కళ్యాణ్, తనూజ ఉన్నారనుకోండి, వాళ్ళు తీసేశారు అనుకోండి, వీళ్ళు మూడు నేను అప్రిషియేట్ చేస్తాను. ఇక్కడ అంత కాదు, పాపం వదిలేసి ఉండాల్సింది, వాళ్ళనే తీసేసి ఉండాల్సింది అనిపించింది నాకు. ఎందుకంటే వీళ్ళేమంత ఫైట్ ఎవరు ఇది వీళ్ళకి తెలుసు, కానీ సుమన్ శెట్టి యాంగిల్ కూడా యాడ్ అయ్యి అది తీసేశారు అనిపించింది.
ఇప్పుడు నేను చెప్పింది కూడా సగం మందికి నచ్చకపోవచ్చు కూడా, లేదు బ్రో కరెక్ట్గానే తీసుకున్నారు, ఒక ప్లేయర్లో ఆడారు ఇలాగే తీయాలి, మా సుమన్ అన్న శ్రీజనే ఉండాల్సిందంట. నేనేమన్నా, బట్ నా ఒపీనియన్ ఇదని నేను చెప్తున్నాను అంతే, ఫేర్గా చెప్తున్నా. ఇక్కడ నాకు అది నచ్చలేదు, సో ఐ ఎక్స్ప్రెస్డ్ మై ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏంటో స్పందించండి, కామెంట్ చేయండి. ఇది అయిపోయింది. ఈ ఘట్టం అయిపోయిన తర్వాత ఇంకేమైంది, టాస్క్. ఆ టాస్క్ ఏందిరా అంటే అదే గ్లాసులో లాగాలి. ఇదంతా మీరు గమనిస్తే ఈ 6 లెవెల్లో జరిగిన టాస్క్లన్నీ జంటల మధ్యలో జరిగినవి కదా, మొత్తం అంతా కోఆర్డినేషన్ మీదే. ఆ జంటలో ఆ పేర్లో ఉన్న 2 మెంబర్స్కి కోఆర్డినేషన్ ఉండాలి, అబ్జర్వేషన్ ఉండాలి. సో అంతకుమించి ఏం లేదు. సో ఈ ఆట కూడా కోఆర్డినేషనే. నాకేమనిపించిందంటే ఆ ఆట చూసిన తర్వాత, ఆ ఆట లైవ్లో 10 నిమిషాల్లో అయిపోయింది. నేను కార్పెంటర్ చూసి జాలేసింది. అది మొత్తం ఆ సెట్ కార్పెంటర్ చేయడానికి 4-5 రోజులు పట్టి ఉంటుంది. 4-5 రోజులు 4-5 గంటలు కూడా ఆడలే. ఎవరికైనా నాలాగా అనిపించిందా, నువ్వేరా ఓవర్ యాక్షన్కి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారా? ఓకే ఫైన్. నాకు ఎందుకు అలాగే అనిపించింది, అరే భలే ఉంది అంత సెట్, ఇదంతా రెడీమేడ్ కాదు, అదంతా కస్టమైజ్డ్. పాపం చాలా వర్క్ ఉంటుంది, మ్యాన్ పవర్. కట్ చేస్తే 10 నిమిషాల్లో అయిపోయింది. మొన్న బెడ్ అలాగే, ఆ బెడ్ చేయడానికి 2-3 రోజులు అయ్యి ఉంటుంది, 2-3 గంటలు అయిపోయింది. నాన్ సింక్లో మాట్లాడుతూ అనిపిస్తుందా? నేను కొంచెం ఆ ఎఫర్ట్స్ గుర్తించనమాట, ఆ ఎంప్లాయీస్ ఎఫర్ట్స్. ఓకే, ఈ టాస్క్ కూడా అంతే, కోఆర్డినేషన్, పేరు మధ్యన కోఆర్డినేషన్. పిరమిడ్ ఫామ్ చేయాలి, గలాసులు ఇచ్చారు, గలాసులు. సో 6 లేయర్స్, 6, 5, 4, 3, 2, 1 పిరమిడ్. ఆర్ మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ట్రయాంగిల్. ఓవర్ యాక్షన్ చేయకరా, మాకు పిరమిడ్ తెలుసు అంటారా? ఓకే. సో ఎవరైతే త్వరగా పిరమిడ్ ఫామ్ చేస్తారో, ఒకటే పిరమిడ్ ఫామ్ చేయడం మాట, పేరు మధ్యలో కదా. ఒకళ్ళు 6 పెట్టారు అనుకోండి, లాక్కొని 5 గ్లాసులు పెట్టుకోవాలి. మళ్ళీ ఇట్లా లాక్కుంటారు 4, ఇట్లా లాక్కుంటారు 3, ఇట్లా లాక్కుంటారు 2, ఫైనల్గా వాళ్ళు పెట్టాలి. పెట్టినప్పుడు షుగర్ పేషెంట్లకి, షుగర్ డాడీలకి, షుగర్ మమ్మీలకి వర్కౌట్ అవుతుందన్నమాట, జాగ్రత్తగా లాగాలి. బట్ అక్కడ ఏమైంది, అక్కడ షుగర్ ఉంది రితుకి. ఎందుకు అంటే అప్పటికి డెమోన్ అని చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు అంటే ఫస్టే రావసరం లేదు, స్లోగా అని చెప్తున్నాడు. అయినా కూడా కొంచెం ఫాస్ట్గా లాగింది. లాగినప్పుడు అది వచ్చి ఇలా చిన్న టచ్ అవ్వడం వల్ల ఇంపాక్ట్కి పడిపోయినా కూడా ఇక్కడ కూడా స్కోప్ ఉంది రితు చౌదరికి, కానీ అక్కడ బ్లాంక్ అవుట్ అయిపోయింది. బ్రెయిన్ ఫేడెడ్ మూమెంట్ అంటారు మాట అది. ఆమెకేం అర్థం కావట్లేదు. ఇక్కడ డెమోనమే చెప్తున్నాడు, ఎత్తు పెట్టు పెట్టవే అని చెప్పి. అప్పుడు పెట్టినా కూడా అట్లీస్ట్ సెకండ్ పొజిషన్లో వద్దును. మీరు కరెక్ట్గా గమనిస్తే లైవ్లో ఇప్పుడు రితు చౌదరి అంత కంగారుగా లాగుతుంది, కానీ ఆమె ఎంత ఫాస్ట్గా లాగినా కూడా తనుజే పెట్టేస్తుంది. తనుజ కొంచెం ముందుకు వచ్చింది అండ్ కరెక్ట్ కోఆర్డినేషన్లో వెళ్తున్నారు. తనుజ కొంచెం గోల్ దొప్పుతుందిలేండి, బట్ కరెక్ట్ కోఆర్డినేషన్లో వెళ్తున్నారు. వీళ్ళు పిరమిడ్ అయిపోతుంది. సో అందుకే ఫస్ట్ పొజిషన్కి ఏం చేయాల్సిన లేదు. వీళ్ళు సెకండ్ పొజిషన్కి ఏం చేసినా కూడా లీడర్ బోర్డులో వీళ్ళు ఫస్ట్ ప్లేస్లో ఉంటారు. బట్ మనకు తెలుసు కదా రితు చౌదరి కంగారు ఎక్కువ. ఆ కంగారు వల్ల మొత్తం సర్వనాశనం అయిపోయింది. తర్వాత అది పడిపోయింది కూడా. ఈమె మొత్తం ఈ లోకంలోకి వచ్చి, పరలోకం నుంచి ఈ లోకంలోకి వచ్చి ఆ పిరమిడ్ ఫామ్ చేసే లోపల దివ్యానికితే పెట్టేశారు, ఇక్కడ శ్రీజ పెట్టేశారు. ఫసక్ ఒకసారి అంతే చెప్పాను కదా, అదృష్టం కలిసి రాకపోతే అట్టుపని తిన్న పన్ను ఇరుగుద్ది. నిన్న కళ్యాణ్కి తనుజకి జరిగింది, ఈరోజు వీళ్ళకి జరిగింది, అంతే. లక్క కూడా చాలా ఇంపార్టెంట్ బిగులు. అలాగే మన వీడియోలో కూడా రికమెండేషన్లోకి వెళ్ళాలన్నా లక్క కూడా ఉండాలన్నమాట. అగైన్ నాన్ సింక్ అంటారా? ఓకే ఫైన్, ఫ్రస్ట్రేషన్ అన్నమాట ఇది. సో అలాగా బ్యాక్ టు బ్యాక్ విజయాలు సాధించారు. ఒకటి మన తనూజ అండ్ కళ్యాణ్. ఇక్కడ ఇద్దరిని మనం ఎప్రిషియేట్ చేయాలి. ఫస్ట్ టాస్క్లో అంటే కళ్యాణ్ ఎఫర్ట్ పెట్టాడు, కానీ ఇక్కడ ఇద్దరిని ఎప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే ఒకరితో అయిపోయింది కదా, కోఆర్డినేషన్. జంట స్ట్రాంగ్గా ఉంటే అవుట్పుట్ అంత స్ట్రాంగ్గా వస్తుంది. అక్కడ దివ్య గారు కూడా బాగా చేశారు. మన సుమన్ శెట్టి అన్నకు పాపం పిరమిడ్ అంటే అర్థం కాలేదంట. అందుకే నేను ఆ ఫ్లోలో మీకు చెప్పాను, పిరమిడ్ అంటే ట్రయాంగిల్ ఇలాగని చెప్పి. సో పాపం అక్కడ శ్రీజ అవన్నీ అడ్జస్ట్ చేసుకుని పెట్టింది. ఆమె దరిద్రం ఆమెది. ఇంకా ఓన్ స్ట్రాటజీయే కదా, మాట్లాడతా దాని గురించి అంటే శ్రీజని కాదు, ఆ స్ట్రాటజీ గురించి ఎక్కేద్దామనే. సో అయిపోతే ఇంకా ఆమె హట్టింగ్ మోడ్లోకి వెళ్ళిపోయారు. ఇక్కడ నాకు బాగా నచ్చింది, జాలేసింది డెమోన్ పవన్ మీద. ఏమిరా పాపం ఒక్కడే ఆడుతున్నాడు. ఒక్కడే ఆడుతున్నా కూడా అటుపక్క పార్ట్నర్తో అసలు ఏమీ సపోర్ట్ ఉండట్లే. సపోర్ట్ ఉండకపోగా బొక్కడిపోతుంది. సో బాధ ఉంటుంది కదా, ఆవేదన ఉంటుంది కదా, ఫ్రస్ట్రేషన్ ఉంటుంది కదా, డిప్రెషన్ ఉంటుంది కదా. ఇన్ని ఉన్నా కూడా ఏమమ్మా మనం ఫస్టే రావక్కర్లే కదా, స్లోగా లాగొచ్చు కదా, అది పడిపోయినా కూడా కిందకి పెట్టవచ్చు కదా అని చెప్పి నేనైతే అంత సెటిల్డ్గా ఆ దరిద్రంలో కూడా నేను చెప్పలేను సార్. ఇది కావాల్సింది బిగ్ బాస్ హౌస్లో ఒక కంటెస్టెంట్కి కావాల్సింది. మన ఎమోషన్ని ఒక సిచ్యువేషన్ వస్తుంది, అలాంటి సిచ్యువేషన్లో మన ఎమోషన్ కంట్రోల్ చేసుకుంటూ మాట్లాడే విధానం నాకు డిమాండ్ పవన్లో చాలా బాగా నచ్చింది.
అది ఎంతమంది అబ్జర్వ్ చేశారో తెలియదు. ఇప్పుడు ఇలా అంటే డెమాన్ పవన్ పిఆర్ అయిపోయి ఉంటారు. ఇది ఆన్సర్ మంది. సో అది పాయింట్. రితు చౌదరి అక్కడ ఏడ్చింది ఆర్టిఫిషియల్గా అనిపించలేదు, న్యాచురల్గానే ఏడిచారు. ఎందుకు ఏడిచారంటే నేనేం హెల్ప్ చేయకపోగా ఆడికి బొక్కెట్టేస్తున్నాననే చెప్తుంది ఆమె. ఆ ఏడుపు మనకి చిరాకు కనిపిస్తుంది, ఎందుకంటే ఆవు పులి కథలు అయిపోద్ది. ఇప్పుడు సంజన గుడ్డు దొంగతనమైన ఈమెదైనా ఈమె 9 సార్లు ఫేక్గా ఏడిచి ఒకసారి జెన్యున్గా ఏడిస్తే అది దొంగ ఏడుపులు అనిపిస్తుంది, కానీ పాపం నిజంగానే ఏడిచారు. ఈరోజు పాపం సంజన గారు ఎంత కదా స్కిప్ చేశాను, ఆమెను ఎలిమినేట్ చేసినాడు పేరేమో, పాపం చాలా దారుణంగా ఏడిచారు. అది కూడా జెన్యూన్ ఏడిపే. అరే మాకు ఫిజికల్గా స్ట్రెంత్ లేకపోయినా మేమిద్దరం ఆడపిల్లలు ఏదో కష్టపడి కింద మీద ఆడితే మమ్మల్ని తీసేస్తారా? ఆ దివ్య వచ్చేసి మొత్తం భరణిని మైండ్ మార్చేసింది, కూతురు లేదు చెల్లి లేదు, వీళ్ళు ఏందో బంధాల కోసం వచ్చినట్టుంది. అది నాన్ సింక్ లేదు. అది పక్కన పెడితే ఆమె ఏడుపుకి ఎమోషన్కి అర్థం ఉంది, అది లెజిట్ కాదు, ఆర్గానిక్గానే ఆమెకి ఏడుపు వచ్చింది. అంత కష్టపడి ఆడుతున్నారు పాపం, వాళ్ళిద్దరిని ఎవరూ తీసుకోలేదు, అయినా కూడా 3వ పొజిషన్కి వచ్చారు, 4కి వస్తున్నారు, మళ్ళీ తర్వాత వస్తారేమో, తర్వాత టాస్క్లో ఉండుంటే ఈ గ్లాస్ టాస్క్లో ఉండుంటే సంజన గెలుద్దురేమో, హూ నోస్. సో పాపం చాలా బాధపడ్డారు బిగ్ బాస్. వాళ్ళ దగ్గర అంటే మళ్ళీ నాకు నామినేషన్ వేసేస్తారని చెప్పి మీ కెమెరాల ముందు చెప్తున్నాను, నన్ను పంపించేయండి, ఫిజికల్గా నేను ఇంతకు మించి ఎఫర్ట్ ఇవ్వలేనంటే జాలేసింది. బట్ నేనేమంటానంటే ఇందాక ఒక స్టేట్మెంట్ ఇచ్చాను కదా, మనం అక్కడ విన్ అయిపోవసలేదు, మన ఎఫర్ట్స్ మన ఇంటెంట్ ఇంపార్టెంట్. అది ఆడియన్స్కి నచ్చింది అనుకోండి, మనం ఓడిపోయినా కూడా హౌస్లో సస్టైన్ అవుతాం. అక్కడ విల్లు కొట్టేసి అక్కడ ఉన్న కంటెస్టెంట్స్ మెజారిటీ దగ్గర మనకు ఓటింగ్ వచ్చేస్తే దొబ్బదు. బయట కొన్ని లక్షల మంది ఉంటారు, అక్కడ మెజారిటీ మనకు రావాలి. సో ఇక్కడ సంజన గారు ఏడిచిన దాంట్లో తప్పేం లేదు, అండ్ అది సింపతి అయినా ఏదైనా బయట గట్టిగా వెళ్తుంది. ఇది ఎందుకు తెచ్చానంటే ఇందాక మర్చిపోయాను. సో ఇక్కడ రితు ఏడిచింది కూడా ఆర్గానిక్గానే ఏడిచింది, కానీ ఇక్కడ చూడండి ఆర్గానిక్గా ఏడిచినా కూడా బయట సోషల్ మీడియాలో అయినా ఇంకా హేట్రెడే ఉంది రితు మీద. దీనికి ఇలాగే కావాలి, తోలు తీరింది. ఇలా ఎందుకు అంటున్నారంటే నేను వాళ్ళు కూడా తప్పట్ను, ఈమె క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అంతా. నేను చెప్పాను కదా ఆవు పులి కదలాగా నువ్వు 9 సార్లు ఫేక్ ఏడిపి ఏడిసి ఒకేసారి జెన్యున్గా ఏడిపి వస్తే ఇలానే ఉంటుంది. అందుకే అది ప్రాబ్లం. బట్ నాకైతే నేను ఆవు పులి కథలా తీసుకోకుండా యాజ్ ఎ రివ్యూర్గా న్యూట్రల్గా ఆలోచిస్తే ఆ అమ్మాయి నిజంగానే ఏడిచింది, ఆ గిల్ట్ ఉంటుంది. తర్వాత పవన్ పాపం మాట్లాడుకుంటున్నాడు, దివ్యానికితో మాట్లాడుతుంటే మన రాలంగమ్మ వచ్చి పవన్ నువ్వు స్పోర్టివ్గానే ఉంటావు కదా, అది నువ్వు డిమారలైజ్ అయిపోతే అది కూడా అయిపోద్ది కదా, లో అయిపోద్ది కదా, దాని ముందే అలా ఉంటే అది లేదు. మంచి పాయింట్ చెప్పాడు డిమాండ్ పాయింట్. అది కాదండి, అది కాదు సార్, ఓడిపోయినప్పుడు అది తీసుకోవాలి, దాని మీద ఫీల్ అవ్వలేదు అనుకో, నేను స్పోర్టివ్గా ఉండి నెక్స్ట్ గేమ్ మీద నాకు సీరియస్నెస్ రాదు, కొంచెం బాధపడినాను అంటే అరగంట బాధపడితే అప్పుడు వస్తుంది, లేకపోతే నేను ప్రతిదీ టేక్ ఇట్ ఈజీగా వెళ్ళిపోతుంది నెక్స్ట్ టాస్క్ అన్నాడు. టూ గుడ్, ప్రతి పాయింట్ భలే చెప్తున్నాడు. అబ్బా ఆ పులిహోర కేవలం రితు చౌదరి వల్ల బొక్కపడిపోతుంది కానీ డెమాన్ పవన్కి, లేకపోతే సూపర్గా ఆడుతున్నాడు. అగ్ని పరీక్షకి ఇక్కడికి నక్కకి నాగలోకానికి అన్న డిఫరెన్స్. అక్కడ ఫిజికల్ టాస్క్లు సరిగ్గా ఆడేవాడు కాదు, మెంటల్ టాస్క్లు సరిగ్గా ఆడేవాడు కాదు, ఏది ఒక మాట సరిగ్గా మాట్లాడలేకపోయాడు. ఇక్కడ మంచిగా మాట్లాడుతున్నాడు, మంచి సలహాలు ఇస్తున్నాడు, ఫిజికల్ టాస్క్లు సూపర్గా గొడ్డులా ఆడుతున్నాడు, మైండ్ పెట్టే టాస్క్లు కూడా ఆడుతున్నాడు, అంతా బాగానే ఉంది. జస్ట్ బికాజ్ రితు వల్ల ఈ నెగిటివ్ ఎనర్జీ. ఏమో రేపు రితు చౌదరి ఎలిమినేట్ అయిపోతే చాలా ప్లస్ పాయింట్ డెమాన్ పవన్. దరిద్రం కొట్టి డెమాన్ పవన్ వెళ్ళిపోయాడు అనుకోండి, ఇంకేం చేయలేం, సభకు నమస్కారే అనుకోవడమే. ఎవరు మన డెమాన్ పవన్. సో డెమాన్ పవన్లో నాకు ఇంకా నచ్చింది ఏంటంటే తర్వాత వాళ్ళందరూ కన్సోల్ చేసినట్టు కూడా మనోడు వెళ్ళి మంచిగా అక్కడ కూడా చాలా ప్రేమగా ఆప్యాయంగా మంచిగా మోటివేట్ చేశాడు. బాగా అనిపించింది, చాలా బాగా అనిపించింది. ఇలాంటి చిన్న గెస్టర్స్ వెరీ ఇంపార్టెంట్ మన బిగ్ బాస్ హౌస్లో. అండ్ అయిపోయిన తర్వాత లాస్ట్కి వచ్చేసరికి ఇది అసలైన ఘట్టం. సో బిగ్ బాస్ ఏమైనా అనౌన్స్ చేస్తారంటే గేమ్లు అయిపోయి పిల్లలు. సో ఇందులో విన్నర్ వచ్చేసరికి దివ్య, భరణి అంటే యాయ్ అనుకున్నారు. సో వీళ్ళు పవర్ ఏంద్రా అంటే వీళ్ళు ఇప్పుడు డేంజర్ జోన్ నుంచి సేఫ్ జోన్కి వచ్చారు, అంటే వీళ్ళు ఇప్పుడు నామినేషన్స్లో లేనట్టు, అది అర్థం. సో అంటే వీళ్ళకి ఓట్లు వేసి నీ బొక్క అంటే బొక్కే, ఎస్ యు ఆర్ కరెక్ట్. ఇప్పుడు ఏమవుతుంది అంటే మజా వస్తుంది. మజా ఏం రాదులేండి, వాళ్ళు ఫిక్స్ అవుతారు, కానీ ఈ ఓట్లు స్ప్లిట్ అవ్వడానికి కూడా ఛాన్స్ ఉంటుంది కదా, ఇంకా టైం ఉంది కాబట్టి. ఇప్పుడు దివ్య, భరణి గారు వేరే వాళ్ళకి ఓట్లు వేసారనుకోండి, ఏమో అది ఎలా ఉంటుందో కూడా తెలియదు, ఆ క్రాస్ ఓటింగ్ దేవుడికే తెలియాలి. అండ్ తనుజ, పవన్ కళ్యాణ్ సేఫ్ అయిపోయాడు కాబట్టి పవన్ కళ్యాణ్ ఓట్లు లాజికల్గా చూస్తే శ్రీజకు పడుతుంది. శ్రీజకు ఆల్రెడీ ఓటింగ్ పడుతుంది కాబట్టి శ్రీజ సేఫ్, ఓకే. బట్ పవన్ కళ్యాణ్ ఓట్లు డెమాన్ పవన్ పడతాయి. ఇక్కడ ఓటింగ్ అనాలిసిస్ చేసేస్తున్నాను, డెమాన్ పవన్ పడవ, ఓకే. క్రేజీగా ఉండబోతుంది. బిగ్ బాస్ పవర్ వాళ్ళిద్దరికి ఇస్తారు. సెకండ్ జంటకు కూడా ఒక పవర్ ఉంది, బట్ ఇద్దరిలో ఒకలే అవ్వాలి అన్నప్పుడు వాళ్ళిద్దరు లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ ఏం చెప్తాడంటే ఏం చెప్తాడు, నీకు ఇవ్వడానికి ఓకే, సౌకర్యాలు ఇవన్నీ నేను బయటే ఉంటాను, నీకు ఇవ్వడానికి ఓకే,
నాకు ఒక్కటే భయం ఏంటంటే సేఫ్ ఈ డేంజర్ జోన్ కదా అంటే అమ్మాయి ఏమంటుందంటే డేంజర్ జోన్లో ఉంటే మళ్ళీ ఆటలు పెడతారా అంటారా అంటే ఏమో పెట్టొచ్చు పెట్టకపోవచ్చు అన్నట్టు మాట్లాడుకుంటే లైవ్లో చాలా డిస్కషన్ ఉంటుంది చెప్తా. ఇక్కడ నాకు బాగా నచ్చింది ఏంటంటే వితౌట్ ఎనీ ల్యాగ్ నేను డేంజర్ జోన్లో ఉంటానేమో సేఫ్ అయితే బెటర్ ఏమో అని అనగానే సరే నువ్వు తీసుకొని చెప్పి వెంటనే ఇచ్చింది. చూసారా గోల్డ్, మామూలు గోల్డ్ కాదు. ఎందుకురా అంటే ఇప్పుడు కొంచెం మనం రీకాల్ చేసుకుని వెనక్కి వెళ్దాం. తనూజ అనే అమ్మాయిని ఎవ్వరూ తీసుకోలే, వాళ్ళ నాన్న కూడా తీసుకోలే. ఎందుకంటే వాళ్ళ నాన్న పెద్ద చేయలు కాబట్టి ఇలాగా సాయిబాబా లాగా అందరికీ చూపించాడు కాబట్టి దివ్య లాగేసుకుంది. సో నాన్న వెళ్ళిపోయాడు. మన ఇమాన్యుల్ ఉన్నాడంటే ఇమాన్యుల్ లేడు, ఇమాన్యుల్ ఆడకూడదు. ఇంకెవరు మిగిలేరు స్ట్రాంగ్ పర్సన్? డిమాండ్ పవన్ ఉంటాడంటే డిమాండ్ పవన్ ఉండను అన్నాడు. ఫస్ట్ వాళ్ళు మాట్లాడుకున్నారు కానీ లేదు. ఇంకెవరు మిగిలేరు? కళ్యాణ్. సో ఏం చెప్తున్నాను, ఇప్పుడు ఆమె నిజంగానే కోరుకుంది కళ్యాణ్ కావాలని చెప్పి. కళ్యాణ్ తనూజని కోరుకోలేదు. కోరుకోవడం అంటే మీరు వేరే రకంగా తీసుకోవద్దు. తనూజ పవన్ కళ్యాణ్ వస్తే బాగుండు అనుకుంది, ఎందుకంటే స్ట్రాంగ్ అని. నేను క్లియర్గా చెప్తాను మీకు అర్థమయ్యేటట్టు. పవన్ కళ్యాణ్ శ్రీజయ ఉందాం అనుకున్నారు కానీ వాళ్ళు ఏమనుకున్నారు, వాళ్ళ స్ట్రాటజీ నిజమైంది. ఈరోజు ఏమనుకున్నారంటే రేపు పొద్దున్న డేంజర్ జోన్లోకి వస్తే ఇలాంటి సిచ్యువేషన్ ఏమైనా వస్తే మన టీం మన జంట ఎలిమినేట్ అయిపోయినా మనలో ఒకరు ఎలిమినేట్ అయినా ఆర్ మనం ఏదైనా అవ్వచ్చు. సో మనం సెపరేట్గా ఉంటే ఎయిదర్ సేవ్ అయినా చేసుకోవచ్చు ఆర్ మనకి పవర్ వచ్చినప్పుడు అటుపక్క టీంలో ఒకవేళ నేనున్నా నువ్వున్నా నేను నిన్ను ప్రొటెక్ట్ కూడా చెయ్యొచ్చు అని చాలా ఆలోచించారు. లైవ్లోనే ఉన్నదే మెయిన్ ఎపిసోడ్లో లేపేశారు కాబట్టి చెప్తున్నాను. ఆ ప్లాన్ వర్కౌట్ అయింది. సో ఇదంతా సెల్ఫిష్గానే చేశాడు పవన్ కళ్యాణ్. నేను తప్పే కాదంటే అందుకే అన్నా ఇంట్లోకి వెళ్ళడం వేరు బయటకు వెళ్ళడం వేరు. వాళ్ళు స్ట్రాటజీ చేశారు. స్ట్రాటజీలో భాగంగానే తనూజని తీసుకున్నారు. తనూజకు కూడా విషయం తెలుసు, నువ్వు సెల్ఫిష్గా ఇలాగే తీసుకున్నావు అన్నప్పుడు చాలా మాట్లాడినది అది లైవ్లో ఉన్నది, మెయిన్ ఎపిసోడ్లో లేపుతారు. కానీ ఇక్కడ తనూజ ఫస్ట్ పవన్ కళ్యాణ్ తనూజతో పేరప్ అవ్వగానే ఒక మాట అంటాడు లైవ్లో, రేపు పొద్దున్న ఒకవేళ అలాంటి సేవింగ్ వస్తే నువ్వు నన్ను సేవ్ చేస్తావా అంటే నేను సేవ్ చేస్తానని మాట ఇస్తుంది. ఇప్పుడు కూడా లైవ్లో అదే చెప్తుంది, నేను వాళ్ళకి మాట ఇచ్చాను, దానికి తోడు పోల్చుకుంటే ఇద్దరితో పోల్చుకుంటే వాడు బాగా ఆడాడు అండ్ నన్ను ఎవరూ సెలెక్ట్ చేసుకోలేదు, నాకు కూడా స్ట్రాంగ్ ప్లేయర్ కావాలని ఉంటుంది కదా పేరు, స్ట్రాంగ్ ప్లేయర్ ఉండడం వల్లే ఇక్కడ వరకు వచ్చాను కదా నేను అని చెప్పి ఈ మాటలన్నీ లైవ్లో డిస్కషన్లో మీకు చెప్తున్నాను అని చెప్పి మంచి పాయింట్. అంటే ఎక్కడ ఈ అమ్మాయి సెల్ఫిష్గా ఆలోచించలే, రియాలిటీలో ఉంది. నాకు ఒకటి ఛాన్స్ ఇచ్చాడు, నన్ను ఎవడో దేకలేనప్పుడు సరే ఆడి ఛాన్స్ ఇవ్వడం వరే కదా నాకు ఇంత స్కోప్ దొరికింది ఆడడానికి. సరే ఆడు నాకు ఛాన్స్ ఇచ్చాడు కాబట్టి ఆ కృతజ్ఞత భావంతో వాడికి నేను మాట ఇచ్చాను కాబట్టి వాడికి నేను ఇచ్చేసానని చెప్పి ఆమె ఇచ్చేసింది. సో ఇక్కడ ఆడియన్స్ దృష్టిలో ఎవరు ఎదిగారు? తనూజ గారు 10 కాదు 100 మెట్లు ఎదిగారు. కళ్యాణ్ చేసింది రైట్ అవే రాంగ్ అని చెప్పట్లేదు, స్ట్రాటజీ ఆడారు కళ్యాణ్ను శ్రీజ. కానీ ఆడియన్స్కి ఇది కొంచెం కన్నింగ్గా అనిపిస్తుంది. అరే నువ్వు స్ట్రాటజీ చేసావు బాగానే ఉంది, పాపం అమ్మాయి కూడా అంత కష్టపడి ఆడింది కదా, కొంచెమైనా సరే నువ్వు ఉండు. అసలు అలాంటి కాన్వర్జేషన్ నేను అడవలే, స్ట్రైట్ అవే తీసేసుకున్నాడు కదా, అది సెల్ఫిష్ వేలో వెళ్ళిపోతుంది. ఒకవేళ ఒక్కసారి ఆలోచించండి ఇదే విషయాన్ని, చాలా కాన్వర్జేషన్ అయ్యి కళ్యాణ్ ఒక మాటని ఏం పర్లేదు నేను కష్టపడి ఆడాను కాబట్టి నా ఆట మీద నాకు నమ్మకం ఉంది, నువ్వే తీసుకో యాజ్ ఎ టోకెన్ ఆఫ్ రెస్పెక్ట్ ఏదో అనుకొని చెప్పి నువ్వే తీసుకో, నేను డేంజర్ జోన్లో ఉంటాను అని ఉంటే ఎలా ఉంది కళ్యాణ్కి ఈరోజు ఎపిసోడ్ గ్రాఫ్ మన లేపైనా బోల్ మళ్ళీ లేపుతారు కదా, ఎలా లేపేవారు ఈరోజు ఎలా లేపుతారు చూస్తాను నేను. సో అది మ్యాటర్. సో ఓవరాల్ సినారియోలో తనూజ గారు తీసుకున్న డిసిషన్ సూపర్ అనిపించింది. కళ్యాణ్ సెల్ఫిష్గా అనిపించింది, బట్ యాజ్ ఎ గేమర్గా చూస్తే కరెక్టే కదా అనిపించింది. ఓవరాల్గా శ్రీజ అండ్ కళ్యాణ్ వేసే మాస్టర్ ప్లాన్ వర్కౌట్ అయింది. వాళ్ళకి కరెక్ట్గా చెప్పాలని వర్కౌట్ అయింది. ప్రొటెక్ట్ అయ్యారు కదా అట్లీస్ట్ ఎవరో ఒకరు. ఇప్పుడు కళ్యాణ్కైనా భయం ఉంటుంది కదా, ప్రియా కళ్యాణ్ ఉన్నప్పుడు డేంజర్ జోన్కి వెళ్ళాడు, చాలా నెగిటివ్ ఇన్పుట్స్ వచ్చాయి. జస్ట్ బికాజ్ ముందు వారం ఒకటి బాగా ఆడానే అని చెప్పి ఈ వారం అసలు డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని వాళ్ళకి అర్థమైపోద్ది, ఎందుకంటే వైల్డ్ కార్డ్స్ వస్తున్నారని. సో ఆ భయంతో వాళ్ళు స్ట్రాటజీస్ వేసారు. ఆ స్ట్రాటజీస్లో భాగంగానే శ్రీజ కళ్యాణ్ స్ప్లిట్ అయ్యారు, తనూజ వచ్చింది, గేమ్లు ఆడారు, ఇద్దరూ బాగా ఆడారు అండ్ సేఫ్ అయ్యాడు, సాధించుకున్నాడు. ఒక యాంగిల్లో గేమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే వెరీ గుడ్ అనిపిస్తుంది. ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, కామన్ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే సెల్ఫిష్గా అనిపిస్తుంది. తనూజని చూస్తే బంగారంరా అనిపిస్తుంది. ఓవరాల్గా నాకైతే నా అభిప్రాయం అయితే ఇది. నేనేం హార్ష్గా చెప్పలేదు, మనసులో ఉన్నదే ఉన్నట్టుగా చెప్పాను. ఈరోజు ఎపిసోడ్లో సమ్మరైజ్ చేస్తే తనూజ టూ గుడ్ అనిపించింది, డెమాన్ పవన్ చూస్తే జాలేసింది, రితు చౌదరిని చూస్తే ఆవు పులి కథ అనిపించింది, ఇన్జస్టిస్ 2 ఫ్లోరా సైని అండ్ సంజన అనిపించింది, పవన్ కళ్యాణ్ శ్రీజ వేసిన స్ట్రాటజీ వర్కౌట్ అయింది అనిపించింది. అండ్ పవన్ కళ్యాణ్ ఈ యాంగిల్లో కొంచెం సెల్ఫిష్గా అనిపించాడు. అండ్ ఎవరైనా
ఈ లైవ్లో ఈ ముక్క చూస్తే చెప్పండి. శ్రీజ పేపర్ల మీద ఏదో రాసింది కదా, నాకు కనెక్ట్ అవ్వట్లే, నేను అది మిస్ అయిన లైవ్లో. ఏం రాసింది ఆ పంచాయతీ, ఎవరికైనా తెలిస్తే ప్లీజ్ కామెంట్ చేయండి. అలాగే ఇంకొక కాన్వర్జేషన్ అయ్యింది, లాస్ట్లో చెప్దాం అనుకున్నా, బంధాలు అనుబంధాల గురించి. మన బర్ణిమాయి వచ్చి దివ్య అంటే తనుజని, నీకు టైం ఉంటే 5 నిమిషాలు ఇవ్వు అంటే, అక్క టైం ఇస్తే మాట్లాడతాడు. నాకు అందరికంటే నువ్వే ఇంపార్టెంట్ అమ్మా, అంతకుమించి ఏమీ లేదు. ఆమె వచ్చి నన్ను అడిగింది, ఆమెతో పేరప్ అయ్యాను. ఆమెతో పేరప్ అయినా కూడా నా మనసు నీ వైపే ఉంది. అందుకే నేను కళ్యాణ్ అడిగాను, ఎందుకంటే నేను గమనిస్తున్నాను కళ్యాణ్ కూడా మంచిగా నిన్ను 2 వీక్స్ నుంచి ప్రొటెక్ట్ చేస్తున్నాడు, అంత స్ట్రాంగ్గా ఉంటుందని. అంతకుమించి ఏమీ లేదు, నిన్ను వదిలేసినట్టు ఏమీ కాదు, నా మనసు నీ వైపే ఉంటుంది, నా హయ్యెస్ట్ ప్రయారిటీ నీదేనమ్మా అని చెప్తాడు. చెప్పిన తర్వాత ఈ టాస్క్ అవుతుంది కదా, ఈ టాస్క్ అయినప్పుడు బర్నీ గారు పవన్ కళ్యాణ్ ప్యాంట్ లాగుతాడు కదా, అమ్మాయి అక్కడ ట్రిగ్గర్ అయిపోయింది. లేదు నాన్న నా వైపు లేడు, నాన్న దివ్య వైపే ఉన్నాడు, ఎందుకంటే దివ్యకి శ్రీజ పడదు, శ్రీజ ఫ్రెండ్ కళ్యాణ్, అందుకే అలా లాగాడు అని చెప్పి ఆమె ఆ యాంగిల్ వెళ్ళింది. కానీ పాపం ఆయన ఆ యాంగిల్లో ఆలోచించలే. బట్ ఆమె యాంగిల్లోకి వెళ్ళిపోయి ఆయన మాటలే చెప్తాడు, ఓట్సే చెప్తాడు, యాక్షన్ ఏమి ఉండదు అని చెప్పి ఆల్రెడీ రగిలిపోతుంది సంజన గారి దగ్గర చెప్తున్నారు. బట్ ఆమె అర్థం చేసుకోవాల్సింది, అందరికంటే హౌస్లో ఆ మనిషి ఎవరికైనా హెల్ప్ చేశాడంటే తనుజకే. లేకపోతే ఆలోచించండి, బెడ్ టాస్క్లో ఆమె కట్టిన చీర కూడా నలగకుండా ఉన్నారు అంటే దానికి మెయిన్ రీజను, ఇమాన్యుయల్ కంటే మెయిన్ రీజను భరణి ఆ రోజు ఎంత బ్యాడ్ అయ్యాడు, ఎందుకు బ్యాడ్ అయ్యాడు, శ్రీజని అక్కడ పడియడం వల్లే కదా. శ్రీజని పడిపోతే తనుజ దగ్గరికే కదా వెళ్తుంది నెక్స్ట్ బాల్. అంత విలన్ ఎందుకు అయ్యాడు, తనుజ కోసమే. మరి యాక్షన్స్ కనబడట్లేదు, ఓన్లీ ఓట్స్ కనబడుతున్నాయి అంటే ఇది ఎందుకు అలా అనిపిస్తుంది అంటే, తనుజకి దివ్య మీద ఉన్న కోపం వల్ల భరణి విలన్లా అనిపిస్తున్నాడు. బట్ భరణి నిజంగానే ఫస్ట్ ప్రియారిటీ తనుజకి ఇస్తున్నాడు, ఓట్స్లో కదా యాక్షన్ రూపంలో కూడా. ఇప్పుడు ఆ దివ్యకి ఇస్తున్నాడు పాపం. ఇక్కడ దరిద్రం ఏంటంటే మనోడు మనకు చేసుకోవట్లేదు, ఎప్పుడు చేసుకుంటాడు ఏందో. సో ఓవరాల్గా ఇక్కడ నాకు తనుజ రాంగ్ అనిపించింది. ఏదైతే అభిప్రాయం ఫామ్ అయిందో బర్నీ గారి మీద, అది రాంగ్ అనిపించింది. బర్నీ గారు కన్నింగ్గా ఆడొచ్చు, సెల్ఫిష్గా ఆడొచ్చు, సేవ్ బుక్స్లో ఆడొచ్చు, బట్ he gave priority to Tanuja. He has been giving it for a while. This is my statement. దీనిపైన మీ స్పందన ఏంటో స్పందించండి. మిడ్ నైట్ రివ్యూలో కలుద్దాం. ఐ హోప్ నేను అన్ని పాయింట్లు కవర్ చేశాను, ఇంక్లూడింగ్ నామినేషన్స్, ఎలిమినేషన్స్ గురించి. రేపైతే ఎలిమినేషన్ ఉంటుంది, షూట్ అవుతుంది. సో ఇన్స్టాగ్రామ్ మై రివ్యూస్ అఫీషియల్ ఫాలో అవ్వడం ట్రై చేయండి, స్టోరీలో పెట్టి దొప్పుతా. సవగా నమస్కారం, ధన్యవాద్ హే.